ओम शांति। దేహానికి అతీతంగా నేను ఆత్మను ఒక నక్షత్ర సమానంగా ప్రకాశిస్తూ ఉన్నాను. స్వయాన్ని చూసుకోండి. సూక్ష్మాతి సూక్ష్మమైన ప్రకాశమయమైన ఆత్మ దేహానికి పూర్తి డిటాచ్గా అయి ఉంది. నేను ఆత్మను పవిత్రతతో ప్రకాశిస్తూ ఉన్నాను. నేను పరమ పవిత్ర ఆత్మను.
నా యొక్క ఈ పవిత్రత ప్రకాశము నా సూక్ష్మ దేహాన్ని నిర్మిస్తుంది. తెల్లని తేలికైనటువంటి ఫరిస్తా రూపంతో నేను ఆత్మను. ఈ సంధ్యా సమయంలో పైకి వెళ్తున్నాను. దేహానికి అతీతంగా డబల్ లైట్ శరీరంతో నేను పైకి ఎగురుతూ వెళ్తున్నాను. ఆకాశతత్వం నుండి క్రిందకు చూస్తున్నాను. నేను ఫరిస్తాను. ఈ భూమి పైన అత్యంత పవిత్ర స్థానమైన పరమాత్మ అవతరణ భూమి. పరమాత్ముని కర్మ భూమి అయిన మధువనానికి వెళ్తున్నాను. ఆరావళి పర్వత శిఖరాలపై నుండి క్రిందకు పాండవ భవనం యొక్క ప్రాంగణంలోకి నేను ఫరిస్తాను. చేరుకున్నాను. ఆహా, సూక్ష్మ వతనమే క్రిందకి వచ్చినట్లుగా సంపూర్ణ పవిత్రతతో నిండిన ఈ ప్రదేశం పవిత్రత యొక్క సుగంధముతో వ్యాపించి ఉంది. నేను ఫరిస్తాను. శాంతి స్తంభం దగ్గరికి వెళ్తున్నాను. చాలా పవర్ఫుల్ వాతావరణం ఉంది. మొత్తం ప్రపంచానికి శక్తిని అందించే మూల ఆధారం ఇదేనా అనిపిస్తుంది.
బాప్ తాత యొక్క మహావాక్యాలు వినిపిస్తున్నాయి. బచ్చే, శక్తిశాలి స్థితిని అనుభవం చేయటానికి శాంతి స్తంభం వద్దకు రండి. శాంతి స్తంభం యొక్క సమక్షంలో నా అంతర్గత శక్తులు నాకు అనుభూతి అవుతూ ఉన్నాయి. శాంతి స్తంభం యొక్క నాలుగు ఆధారాలు: జ్ఞానము, పవిత్రత, శక్తి, శాంతి. ఈ నాలుగు వైపులా నేను పరిక్రమ చేస్తూ శక్తిశాలిగా అవుతున్నాను. ఇప్పుడు నేను ఆత్మను ఫరిస్తా రూపంలో హిస్టరీ హాల్కి వెళ్తున్నాను. పూర్వజులందరినీ చూస్తున్నాను. వారి త్యాగము, తపస్య, ధారణ, నిశ్చయం యొక్క బలము, నాలో కూడా నిండుతున్నట్టుగా అనుభూతి చేస్తున్నాను. పూర్వజులందరూ ఆశీర్వాదాలతో, వరదాని దృష్టితో నన్ను సంపన్నం చేస్తున్నారు. బాప్ తాత యొక్క మహావాక్యాలు మారుమ్రోగుతున్నాయి. బచ్చే, వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసుకునేందుకు హిస్టరీ హాల్కి రండి. నిజంగా ఇక్కడ పూర్వజులందరినీ చూడటంతో ఉత్సాహము, ధైర్యము ఒక ప్రేరణ రూపంలో ముందుకు నడిచేలా చేస్తూ ఉన్నాయి. ఇవే నేను కూడా
నా జీవితం ద్వారా అందరికీ అనుభవం చేయించాలి. ఇప్పుడు నేను ఆత్మను ఫరిష్తా స్వరూపంతో బాబా గదిలోకి వెళ్తున్నాను. బాబా గదిలోకి రాగానే మనసులో అపారమైన ప్రేమ, శబ్దాలకు అందనటువంటి భావము, బాప్దాదా యొక్క మహావాక్యాలు వినిపిస్తున్నాయి. బచ్చే బాప్ సమాన్ స్థితిని అనుభవం చేసుకోవటానికి బాబా గదిలోకి రండి. నేను ఫరిస్తాను. బాబాకు చాలా దగ్గరగా కూర్చున్నాను. బాబా తన సర్వశక్తులను నాకు విల్ చేస్తూ తన సమానంగా సంపూర్ణంగా చేస్తున్నారు. బాబా మీ సంకల్పాలే నా సంకల్పాలు. నేను మీ సమానంగా సంపూర్ణ స్థితిని అనుభవం చేసుకోవాలి. ప్రియమైన బాబా, మీ మనోవృత్తి ఎలా ఉందో ఇప్పటి నుండి నా మనోవృత్తి కూడా అలాగే ఉంటుంది. బాబా, మీ సంస్కారాలే నా సంస్కారాలు. మీ ఆశయమే నా ఆశయము. ఎంత ఉన్నతమైన భావాలు మీలో ఉన్నాయో ఇంకా అవే భావాలు నాలోనూ కలుగుతున్నాయి. మీరు ఏ దృష్టికోణంతో ఈ విశ్వాన్ని చూస్తూ ఉన్నారు,
నా దృష్టికోణము అలాగే పరివర్తన చెందుతుంది. మధురమైన బాబా, నేను సంకల్ప స్వప్నంలో కూడా మీకులాగే మీ సమానమైన స్థితిలో ఉంటాను. నాకొక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఒకే బాబాపై సంపూర్ణ నిశ్చయంతో, ఒకే బలం, ఒకే విశ్వాసంతో ఏకనామిగా ఏకరస స్థితిలో ఉన్నాను. బాబా సమానంగా నేను ఫరిస్తాను. ఇప్పుడు బాబా గది నుండి బాబా కుటీరానికి వెళ్తున్నాను. ఫరిస్తా రూపంలో పవిత్రత యొక్క సుగంధాన్ని ఆస్వాదిస్తూ మధుబనం యొక్క చిన్న తోట మధ్యలో ఉన్న కుటీరంలోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను, నా బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. బాబా యొక్క మహావాక్యాలు బచ్చే, బాబాతో ఏదైనా మనసులోని మాట చెప్పడానికి మనసును తేలికపరుచుకోవాలనుకుంటే బాబా కుటీరానికి రండి. బాబా బాబా మీరే నా సర్వస్వము. మీతోనే నా సర్వ సంబంధాలు ఉన్నాయి. మీరే నా సంసారం.
ప్రియమైన బాబా, కొన్ని విషయాలలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఒక సంస్కారము నా పురుషార్థంలో పదే పదే విఘ్నాన్ని కలిగిస్తుంది. మనసు విప్పి బాబాతో మాట్లాడండి, బాబాతో పంచుకోండి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవ్వరితో పంచుకోనటువంటి సూక్ష్మ విషయాలు, మనసులోని మాటలు ప్రాణమిత్రుడు, ప్రియ సఖుడు అయిన బాబాకు పూర్తిగా వినిపించండి. పురుషార్థంలో ఏదైనా ఆటంకం ఉంటే బాబాకు వినిపించండి.
ఓం శాంతి. ఈరోజు మనం మధుబన్ నుండి లైవ్ జయంతి దీది యొక్క క్లాస్ తెలుగు ట్రాన్స్లేషన్ విందాము. మనందరి ముందు జయంతి దీది బ్రాహ్మణుల నుండి ఫరిస్తాగా అవ్వడానికి కావలసినటువంటి ధారణల యొక్క పునాది. దీనిపైన అక్కయ్య క్లాస్ వినిపిస్తారు. మనం భారతీయ సనాతన సంస్కృతిలో ఏం చూస్తాం ఇప్పటి వరకు, ఏదైనా ఒక భవన నిర్మాణం చేయాలి అంటే అందులో 5 ధాతువులను ఉపయోగిస్తూ ఉంటారు. మరి సాకారంగా కూడా జయంతి దీది అలా మన యొక్క ధారణలు ఎలా ఉండాలి అని వారి యొక్క జీవితం ద్వారానే మన ముందు ప్రత్యక్ష ఉదాహరణగా ఉన్నారు. మరి మనలో ఎలాంటి ధారణలు ఫరిస్తాగా తయారు చేస్తాయి, ఇవి అక్కయ్య తన జీవితంలో ప్రాక్టికల్గా చూపించారు. మరి బాప్దాదా వినిపించిన విషయాలను తన అనుభవపూర్వకంగా అక్కయ్య మనకి ఇప్పుడు తెలియజేస్తారు. సాకార్ బాబాని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు ఎదురుగా ఏం కనబడుతుంది? ఫరిస్తా స్వరూపమే. మరి దీనితోనే మనకి తెలిసిపోతుంది మానవ జీవితంలో ఎంత పవర్ఫుల్ పరివర్తన మనం తీసుకురావచ్చు అని. అంటే బ్రహ్మ బాబా జీవితంతో మనకు అలా అర్థమవుతుంది. మరి బాబా యొక్క అడుగుల పైన మనం అడుగు వేస్తూ వెళ్తే సరైన మార్గం, తేలికైన మార్గం మనకు సంపన్నంగా ఫరిస్తాగా అవ్వడానికి లభిస్తుంది. అవ్యక్త బాప్దాదా ఏదైతే స్టేజ్ మనకి వినిపించారో, మొదట కర్మేంద్రియ జీత్గా అవ్వాలి. మీరు ఆలోచించండి, ఎంత ఆత్మాభిమాని స్థితిని మనం తయారు చేసుకోవాలి. మొత్తం కర్మేంద్రియాల పైన మనం విజయాన్ని పొందాలి. ఒకసారి కళ్ళు ఆకర్షిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి దేహము ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది వాటి వైపు. మనసుకి ఏమనిపిస్తుంది? కొంచెం ఏదైనా చూద్దాము, కొంచెం వెరైటీగా ఏదైనా చేద్దాము అని. మంచి విషయాలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటేంటి, మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ని కలిగి ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి, మనకు అవి నచ్చుతాయి, మనం ఇష్టంగా తింటాం అవి. అలాగే విషయాలు కూడా అంతే. కొన్ని మన యొక్క స్థితికి, మన యొక్క మనసును ఉన్నతంగా చేసుకోవటానికి ఉపయోగపడతాయి. కొన్నేమో టైం పాస్కి మనకి ఎంటర్టైన్ చేసేవి, మనల్ని అట్రాక్ట్ చేసేవి. మరి అందులో కూడా అన్ని రకాలుగా కర్మేంద్రియ జీత్గా అవ్వాలి. కళ్ళు, నోరు, చెవులు ఇవన్నిటికీ కూడా అతీతంగా అవ్వాలి, అంటే వీటి ఆకర్షణలకు. ఇంకా రెండవది ఏంటి అంటే, ఒకవేళ ఒక్కొక్క కర్మేంద్రియం పైన మనం ఆత్మిక శక్తితో, బాబా యొక్క స్మృతితో వాటన్నింటిపైన విజయాన్ని పొందితే, ఇంకా నోటి ద్వారా ఎటువంటి చెడు వచనాలు వెలువడినా కూడా, మన ద్వారా ఎలాంటి చేతుల ద్వారా ఎలాంటి చెడు కర్మలు జరిగినా కూడా వికర్మలు జరగకూడదు. అంటే వీటన్నింటినీ జయించిన స్థితిని మనము పొందాలి. అంటే మన కర్మేంద్రియాల ద్వారా, నోటి ద్వారా, చేతుల ద్వారా ఎలాంటి తప్పులు జరగకూడదు. ఆ తర్వాత వచ్చే స్టేజ్ ఏంటి? వికర్మజిత్. ఇంకా ముందుకు వెళ్తే ప్రకృతి జీత్. బాబా మనకి ఉదాహరణగా చెప్పారు, మీరు శరీరానికి ఎంత ఇబ్బంది కలిగినా సరే, బ్రహ్మబాబా జీవితాన్ని చూడండి, తన యొక్క మానసిక స్థితిని ఎంత ఉన్నతంగా చేసుకున్నారు. కేవలం మనం ఈ శరీరం యొక్క ప్రకృతిని జయించటమే కాదు, కానీ ఒకవేళ ఈరోజు మనం ఈ పంచతత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ పంచతత్వాలకు మనం సేవ చేసినట్లయితే, ఈ రోజుల్లో అయితే స్పెషల్ టాపిక్ మనసా సేవది నడుస్తూ ఉంది.
కానీ మనస సేవ అంటే కేవలం మనుష్య ఆత్మలది కాదు. మనుష్య ఆత్మలకి మంచి వైబ్రేషన్స్ ఇవ్వడమే కాదు, కానీ తత్వాలకు కూడా. ఈ తత్వాలు మనకెంత పాలననిచ్చాయి. ఇప్పుడు మనం ప్రకృతి యొక్క సేవ కూడా కొంత చెయ్యాలి. ఒకవేళ మనం అశరీరి స్థితి నుండి దీనికన్నా ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్తే, ఫరిస్తాగా ఈ ప్రకృతి యొక్క సేవ చేస్తే, మరి ప్రకృతి మనల్ని ఎప్పుడూ మోసపెట్టదు. అప్పుడు ప్రకృతి జీతాత్మ అని అంటారు. ఒక మంచి దృశ్యం గుర్తొస్తుంది. దాది ప్రకాష్ మణి లండన్కి వచ్చినప్పుడు మొదట స్వాగతం చేయడానికి ఎవరు నిలబడ్డారు? మొత్తం ప్రకృతి నిలబడింది దాదీజీ యొక్క స్వాగతం చేయటానికి. వతన్లో సారీ, ప్రకాష్ మణి దాది శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, లండన్ వచ్చినప్పుడు కాదు, ప్రకాష్ మణి దాది శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు గుల్జార్ దాదీజీ సందేశంలో వినిపించారు. ఏమని అంటే, దాదీజీ యొక్క వెల్కమ్ చేయడానికి ప్రకృతి యొక్క పంచతత్వాలు నిలబడి ఉన్నాయి, అక్కడ స్వాగతం చేస్తున్నాయి అని. మరి ప్రకృతికి రాజుగా అవ్వాలి. ప్రకృతికి రాజుగా అయ్యారు కాబట్టే దాదీజీ యొక్క వెల్కమ్ చేయటానికి అవి నిలబడి ఉన్నాయి. మరి ప్రకృతి జీతు కావడం అనేది తర్వాత స్టేజ్. ఆ తర్వాత మనస్సు కూడా ఏ విధమైనటువంటి అజ్ఞానము లేకపోతే సంశయము మనసులో ఉండకూడదు. అంటే కొంచెం కూడా కదిలేటువంటి చలించేటువంటి స్థితి ఉండొద్దు. అప్పుడు మాయాజీత్ యొక్క స్థితి అని అంటారు. ఒకవేళ అన్ని రకాలుగా సంకల్పాలు కూడా మనవి చాలా శ్రేష్టంగా ఉంటే, ఉన్నతంగా, మనసులో ఎలాంటి వ్యర్థమైన ఆలోచన కూడా రాకపోతే, అప్పుడు మనము కర్మాతీత స్థితికి చాలా సమీపంగా చేరుకున్నట్టు. ఇంకా అది ఫైనల్ స్టేజ్, కర్మాతీత స్థితి. ఇంకా ఆత్మ కర్మాతీత స్థితిని పొందుతుంది. అప్పుడు ఇంకా తప్పనిసరిగా తన అవ్యక్త స్థితిని, ఫరిస్తా స్థితిని కూడా పొందుతుంది. ఎందుకంటే కర్మాతీతంగా అవుతేనే అవ్యక్తంగా ఫరిస్తాగా కాగలుగుతారు. మరి ఇవన్నీ మన స్టేజెస్. మన యాత్రలో వీటన్నిటినీ మనం క్రాస్ చేస్తూ వెళ్ళాలి. ఈ యాత్రలో ఎంతవరకు నేను చేరుకున్నాను అనేది చూసుకోవాలి. ఇప్పుడు కర్మాతీత స్థితి నాకు దగ్గరగా ఉందా, ఇంకా చాలా టైం పడుతుందా అని. దానికి తోడుగా ఎప్పుడైతే ఫరిస్తాల స్వరూపాన్ని మనం చూస్తామో, ఫరిస్తా అనే శబ్దాన్ని మనం చెప్పకపోయినా బ్రహ్మ బాబాని మనం చూసాం కదా, అవ్యక్త స్వరూపాన్ని ఎదురుగా తీసుకురండి. దాంతో మనకు తెలిసిపోతుంది ఏ విధంగా బాబా కూడా తన యొక్క పురుషార్థాన్ని తీవ్రం చేసుకోవడానికి తన అవ్యక్త స్థితిని తయారు చేసుకొని ముందుకు వెళ్ళారు. మరి బాబా యొక్క అవ్యక్త స్వరూపాన్ని చూడండి. ఆ యొక్క లైట్, ఆ ప్రకాశం మనల్ని ముందుకు నడిపిస్తుంది. బ్రహ్మ బాబా ఎలా ఫరిస్తాగా అయ్యారు, ఇదైతే అందరి కళ్ళ ముందే చూస్తూనే బాబా సాకార దేహాన్ని వదిలి ప్రకాశమయంగా మారిపోయారు. అందరికీ ఆ అనుభవం కూడా కలిగేది. మరి బాబా ఎలా చేశారు కర్మలు, బాబా ఏది చేస్తూ ఉన్నా ఒక ప్రకాశం మెరుస్తూ ఉండేది. బాబా ఎప్పుడు ఆత్మస్మృతి యొక్క లైట్ స్వరూపంలోనే ఉండేవారు. దాంతోపాటు ఏ రకమైనటువంటి బరువు మనసులో ఉంచుకునేవారు కాదు. మరి మనం కూడా అలాగే ఎప్పుడు ఆత్మ యొక్క ప్రకాశస్వాన్ని అనుభవం చేస్తూ మనసును తేలిగ్గా ఉంచుకోవాలి. బాబా సమానంగా లైట్గా అవ్వాలి. ఒకవేళ మనం వేస్ట్ సంకల్పాలను, వ్యర్థ సంకల్పాలను జయించినట్లయితే మన మస్తకము చాలా ప్రకాశమయంగా, ఫరిస్తాల మస్తకంలో ఆత్మ ఎలా ప్రకాశిస్తుందో అలా మనం తయారవుతాం. ఏ రకమైనటువంటి బరువు ఉండకూడదు. బరువు ఉంటే అది తప్పనిసరిగా మస్తకంలో కనబడుతుంది. బ్రహ్మ బాబా తన యొక్క సర్వస్వాన్ని శివబాబాకు సమర్పించారు. బాబా మొత్తం బరువునంతా ఇచ్చేశారు. అందుకే శివబాబా మొత్తం ఆ బరువును ఎత్తుకున్నారు. అందుకే బ్రహ్మ బాబా అంత తేలికగా కాగలిగారు. మరి బ్రహ్మ బాబా ఉన్నప్పుడు 400 మంది
ఆహ్, బాబా బాధ్యత తీసుకొని వాళ్ళందరి యొక్క పాలన చేస్తూ ఉండేటువంటి వారు. మరి అంతమంది బాధ్యత ఉన్నప్పుడు ఎన్ని రకాల బరువులుంటాయి. కానీ బాబా చాలా లైట్‌గా, తేలికగా ఉండేవారు. అసలు యజ్ఞానికి తినటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఎదురైనా బ్రహ్మబాబా ఏ రోజు చింత యొక్క రేఖలను తన యొక్క ముఖంలో చూపించలేదు. చాలా నిశ్చింతంగా ఉండేవారు. అలాగే అకామిడేషన్ ప్రాబ్లమ్ కూడా వచ్చేది. ఒకేసారి ఎక్కువ మంది వచ్చారనుకోండి, అక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలి అని చాలా పిల్లలు ఆలోచించేవారు. కానీ బ్రహ్మబాబా చాలా నిశ్చింతంగా ఉండేవారు. మన ఇంటికి ఎవరైనా ఎక్కువ మంది బంధువులొచ్చారనుకోండి, ఎంత గాబరా చెందుతూ ఎక్కడ పెట్టాలి, ఎక్కడుంచాలి ఆలోచిస్తారు. కానీ బ్రహ్మబాబా చాలా నిశ్చింతంగా ఉండేవారు. శివబాబా పైన అంత నమ్మకంతో, అంత నిశ్చయంతో ఉండేవారు. పూర్తి నిస్సంకల్ప స్థితిలో ఉండేటువంటి వారు. అందరినీ ప్రేమగా దృష్టినిచ్చి అందరినీ బిందు రూపంలో తక్కువ స్థలంలోనే అందరినీ అడ్జస్ట్ చేసేవారు. శివబాబా కార్యం ఇది. శివబాబా యజ్ఞం. బాబానే చూసుకుంటారు. అందరినీ సంతుష్టపరుస్తారు. అందరినీ రాజు చేస్తారు అని అలా నిశ్చింతంగా ఉండేవారు. ఇంకా కేవలం ఆ సమయంలోనే కాదు, కానీ మొత్తం జీవితాంతం కూడా బ్రహ్మబాబా ఎన్ని విఘ్నాలు ఎదుర్కొన్నారు. ప్రతి దాంట్లో బాబా తేలికగా ఉండేవారు. దాంతో పాటు దాదీలను కూడా మనం చూసాము. దాది ప్రకాష్ మణిని కూడా మనం చూసాము. దాదీజీ కార్య వ్యవహారాలు ఎంత పెరుగుతున్నా కూడా, ఎందుకంటే దాదీజీ ఆధ్వర్యంలోనే చాలా విస్తరించింది కదా సేవ. మరి కార్య వ్యవహారాలు పెరిగాయి. సంఖ్య అంటే సరెండర్ సిస్టర్స్, బ్రదర్స్ యొక్క సంఖ్య పెరిగింది. చాలా బాధ్యతలు పెరిగాయి. అనేవారు, "దాది మరి ఇంతమంది బాధ్యత మీ పైన ఉంది కదా! దాది మీకెప్పుడైనా చింత కలుగుతుందా?" అని. అప్పుడు దాది చాలా, చాలా చిరునవ్వుతో తేలికగా చెప్పేవారంట. ఏమని అంటే, "కార్యం బాబాది కదా! నేను కేవలం నిమిత్త మాత్రం కదా! చింత బాబాకుంటుంది. నాకేమీ లేదు. నన్ను కూడా బాబానే చూసుకుంటున్నారు" అని. మరి మనమందరము దాదిని అడుగడుగులో చూసినటువంటి వారిమి ఎంతో మందిమి ఉన్నాము. మరి మన యొక్క మస్తకం కూడా అలా దాదీలు, బ్రహ్మ బాబా వలె లైట్‌గా ఉండాలి. కొంచెం కూడా ఏ విధమైనటువంటి బరువు, బోజనేది ఉండకూడదు. ఉంది అంటే మస్తకంలో ప్రకాశం తగ్గిపోతుంది. అలాగే బాబా యొక్క నయనాలను చూడండి. ఫరిస్తాల యొక్క మహిమ ఏదైతే ఉందో, ప్రతి ఆత్మ పట్ల దయా భావనతో ఫరిస్తాలు ఉంటారు అని, మరి ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ భావన కలిగి ఉంటారు అని, మరి బ్రహ్మ బాబా యొక్క నయనాలను ఈ రోజటి వరకు మీరు చూడండి ఎలా అనిపిస్తుంది. ఈ రోజుల్లో అయితే మనకు చిత్రం ఉంది ఎదురుగా. కానీ చిత్రంలో కూడా ఎంత అద్భుతమైన శక్తి ఉంది అంటే, మనం ఏ మూలన కూర్చున్నా బాబా నన్నే చూస్తున్నారు. బాబా గదిలో, బాబా రూమ్‌లో, బాబా ఫోటో ఎక్కడ పెట్టినా చూడండి, బాబా తన నయనాల ద్వారా మనల్ని ఆకర్షిస్తూ, మనల్ని కూడా ఏంజెల్‌గా చేస్తూ ఉంటారు. మరి మన నయనాల ద్వారా ఎదుటి వారికి అలాంటి అనుభవం కలుగుతుందా? ప్రతి ఆత్మ పట్ల ప్రేమ కలుగుతుందా? మరి బ్రహ్మ బాబా యొక్క ఫరిస్తా స్వరూపంతో మనం మ్యాచ్ చేసుకోవాలి. సాకార్ బాబా ఎలా అవ్యక్తంగా అయ్యారు, సాకారంగా ఉంటూ కూడా అవ్యక్త రూపం యొక్క అనుభవాన్ని జీవించి ఉండగా చేయించారు. మరి మనం కూడా అలా చేయించాలి. బాబా యొక్క చిరునవ్వును చూడండి మరి. ఎందుకంటే బాబా యొక్క మనస్సులో డ్రామా యొక్క ప్రతి దృశ్యంలో కళ్యాణం ఉంది అని ఆ యొక్క నిశ్చయం ఉంది. అందుకని ప్రతి దృశ్యంలో బాబా స్మైలే కనిపిస్తుంది తప్ప, కొంచెం కూడా బాబా యొక్క చిరునవ్వు చెదరదు. మరి మనం ఏదైనా దృశ్యం చూడగానే చాలా సీరియస్ అయిపోవడము, చిరునవ్వు మాయమవ్వడం కనిపిస్తుంది. కానీ బాబాకైతే తెలుసు, ఏ విషయమైతే ఎదురుగా వచ్చిందో అందులో కళ్యాణమే ఉంది. మరి బాబా కొరకే కాదు, బాబా పిల్లలందరి కొరకు కూడా కళ్యాణం ఇమిడి ఉంది. మొత్తం విశ్వం కొరకు కూడా కళ్యాణమే ఇమిడి ఉంది. మరి ఆ కళ్యాణం యొక్క భావనతో బాబా చూస్తారు. ఎప్పుడు బాబా యొక్క చిరునవ్వు చెదరదు.
మరి దాదీల జీవితంలో కూడా అది చూసాము. అడుగడుగులో బ్రహ్మ బాబాని ఫాలో చేస్తూనే దాదీలు ముందుకు వెళ్లారు. బాబాని చూడటం, తమ జీవితాల్లో మార్పు తెచ్చుకోవటం. మరి మనం కూడా అలాంటి చెరగనటువంటి ముద్రను మన జీవితంలో వీరందరి ద్వారా చేసుకోవాలి. మనం కూడా బాబా సమానంగా అవ్వటానికి ఎప్పుడు చిరునవ్వును చెదరనివ్వొద్దు. ఇంకా చేతులు ఎలా ఉంటాయి? ఫరిస్తాల యొక్క చేతులు ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నట్టు. ఇంకా వేరే ఏ విషయాలు లేవు. ఈ చేతులు ఇంకా దేంట్లోనూ బిజీగా ఉండవు. ఇస్తూ ఉంటాయి, ఇస్తూ ఉంటాయి. నోటితో అయితే భగవంతుని యొక్క సందేశాన్ని ఇవ్వడంలో, శాంతి యొక్క సందేశాన్ని ఇవ్వడంలో, అందరినీ రక్షించాలనే భావనతో ఉంటాయి. మరి చేతులు కూడా ఎప్పుడు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటాయి. మరి మన చేతుల ద్వారా కూడా అలాంటి కర్మలే జరగాలి. మనం ఏ కార్యం చేతులతో చేసినా కానీ మనసు యొక్క భావన మాత్రం ప్రతి ఒక్కరి పట్ల ఆశీర్వాదాలే వెలువడుతూ ఉండాలి. ఇంకా ఎదుటి వారి నుండి కూడా మన వైపుకు ఆశీర్వాదాలే వస్తాయి అప్పుడు. దాదీజీ ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో చెప్పారు. చాలా కాలం క్రితం యొక్క విషయం ఇది, 80s విషయము. అప్పుడు ఇంకా జ్ఞాన్ సరోవర్ కూడా లేదు, పాండవ భవనం మాత్రమే ఉండేది. శాంతివనం అయితే 96లో తయారైంది. కానీ 80స్లో అప్పుడు ఒక చిన్న సంఘటనలో టీచర్స్తో పాటు కూర్చున్నారు. దాదీజీ అడిగారు, దాదీజీ ఈ రోజుల్లో మీరేం పురుషార్థం చేస్తున్నారు అని. దాదీ అన్నారు, నేను ఆలోచిస్తూ ఉంటాను, నేను ఎప్పుడైతే వెళ్ళిపోతానో అప్పుడు అందరి యొక్క ఆశీర్వాదాలు నాతో పాటు ఉండాలి అని. ఎవ్వరి మనస్సులో కూడా నా పట్ల ఇంకా వేరే భావన ఉండకూడదు, కేవలం ఆశీర్వాదాలే ఉండాలి అని. అదే పురుషార్థం నేను చేస్తున్నాను అని దాది అన్నారు. చూడండి ఎంత బిఫోర్ విషయం ఇది. దాదిల మనసులో ఎంత ఉత్తమ భావనలు ఉండేటువంటివి, ఎంత ఉన్నతంగా ఆలోచించేటువంటి వారు. మరి మనం కూడా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, ప్రతి ఒక్కరి నుండి బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అలా మన యొక్క పురుషార్థం ఉండాలి. ఎప్పుడు ఎవ్వరి మనసు నుండి మనకి దుఃఖం రావద్దు. అంటే మన మనసు నుండి ఎదుటి వారికి కొంచెమైనా దుఃఖం ఇవ్వాలి అనే సంకల్పం వచ్చినా ఇచ్చినా తప్పకుండా అది రిటర్న్ ఎదుటి వారి నుండి కూడా వస్తుంది. మరి ఏంజల్స్ యొక్క పాదాలు ఎలా ఉంటాయి? ఏంజల్స్ పాదాలు ఎప్పుడు కూడా భూమిని అంటుకోవు. మరి బాబా ఎప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటారు, మీరు మీ యొక్క మనస్సు యొక్క పాదమును, అంటే బుద్ధి రూపీ పాదమును ఎప్పుడు ఈ ప్రపంచానికి అతీతంగా ఉంచుకోండి, దేహ భ్రాంతికి అతీతంగా ఉంచుకోండి, దేహానికి అతీతంగా ఉంచుకోండి అని చెప్పేవారు. ఎందుకంటే ఈ దేహాన్ని బాబా మట్టి ముద్ద అని చెప్తారు. ఈ మట్టి ముద్ద యొక్క ఆకర్షణలో మీరు ఉండకూడదు, దీనికి అతీతంగా అవ్వాలి అని. ఈ మట్టి మిమ్మల్ని ఆకర్షించకూడదు, క్రిందకి లాగకూడదు అని. ఎప్పుడు మనం ఎగురుతూనే పైకి వెళ్తూనే ఉండాలి తప్ప క్రింద గ్రావిటీ మనల్ని లాగకూడదు. మరి చూసుకుంటే ఎన్నైతే సమస్యలు ఈరోజు ప్రపంచంలో ఉన్నాయో, జబ్బుల యొక్క సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా ముందు ముందు చాలా రాబోయేవి ఉన్నాయి. మరి క్లైమేట్ చేంజ్ కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తాయి, అన్ని కోణాల నుండి ప్రాబ్లమ్స్. కానీ మనం ఏంజల్స్ని, ఇవి ఏవి మనల్ని క్రిందకు లాగకూడదు, వీటి ఆకర్షణలు మన పైన ప్రభావాన్ని వేయకూడదు. మనం ఏంజల్గా పైన ఉండాలి, ఎవరి ఎదురుగా మనం వెళ్ళినా వారికి కూడా ఇదే దృశ్యం కనబడాలి, నిజంగా వీళ్ళు భగవంతుని యొక్క సందేశవాహకులు, మనల్ని రక్షించడానికి వచ్చారు, మాకు కూడా భగవంతుని యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు, మాకు శాంతిని ఇవ్వడానికి వచ్చారు అని అనిపించాలి. ఎందుకంటే ఏంజల్ని చూస్తే అందరికీ భగవంతుడు గుర్తొస్తాడు, భగవంతుడు పంపించబడిన వారు అని అనుకుంటారు. అలా మనల్ని ఎవరు చూసినా దేవుడు వీళ్ళని నా దగ్గరికి పంపించాడు అని అనిపించాలి. మరి ఏంజల్ గురించి ఇలాగే అంటారు కదా, ఏంజల్ యొక్క ఒక్కొక్క కణంలో, అంటే వారి యొక్క సూక్ష్మ దేహం యొక్క కణంలో కూడా భగవంతుని యొక్క స్మృతి ఇమిడి ఉంటుంది అని అంటారు.
ఇంకా ఇదే ధారణ మనం చెయ్యాలి. ఇంకెటువైపు మన దృష్టి వెళ్ళకూడదు. బాబా యొక్క ఒక్కొక్క మహావాక్యం మనల్ని రక్షిస్తుంది. ఏ విధంగా మనం ధారణ చెయ్యాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని. మరి ఇవన్నీ ఫాలో చేస్తే తప్పనిసరిగా మనం ఏంజెల్ అవుతాము. బాబా అయితే ముందు నుండే చెప్పేశారు. బాబా తతత్వం అనే వరదానం ఇచ్చారు. ఏంజెల్‌గా బ్రహ్మ బాబా తయారై మనకి కూడా తతత్వం అనే వరదానాన్ని ఇచ్చారు. మరి అలా మనం కూడా ఫాలో ఫాదర్ చేసి ఏంజెల్‌గా అవ్వాలి. మరిప్పుడు సమయమైతే చాలా తీవ్రతతో ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం బాబా సమానంగా అదే స్థితిలో కనిపించి కనిపించి ప్రత్యక్షత చేయాల్సినటువంటి సమయము. ఇంకా చూద్దాము, చేద్దాము, ఇన్ని రోజుల్లో ఈ స్థితిని తయారు చేసుకుంటాను, అలాంటి టైం కాదు. ఇప్పుడు ఆ స్వరూపంలోనే జీవిస్తూ ఉండాల్సినటువంటి టైం ఇది. బాబా మనల్ని పిలుస్తూ ఉన్నారు. వతన్‌లో చేతులు చాచి రండి పిల్లలు, రండి పిల్లలు అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఎవరు వెళ్ళగలుగుతారు వతన్‌లోకి? మనం అలాంటి స్థితిని తయారు చేసుకున్నప్పుడు, అలాంటి అవ్యక్త స్వరూపం మనలో వచ్చినప్పుడు, బాబా సమానంగా అవ్వడానికి మరి బాబా యొక్క పిలుపుని వింటూ బాబా దగ్గరికి చేరుకోవాలి. ఓం శాంతి. మరి ఈ రోజటి యొక్క మురళిని మనం సార రూపంలో విందాము. ఈరోజు 2 జూలై మురళి ఉంది. బాబా చెప్పారు, మధురమైనటువంటి పిల్లలు, మీరిప్పుడు భవిష్యత్తు 21 జన్మల కొరకు ఇక్కడే చదువుకోవాలి. ముళ్ళ నుండి సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. దైవీ గుణాలని ధారణ చెయ్యాలి మరియు చేయించాలి. ప్రశ్న, ఏ పిల్లల యొక్క బుద్ధి తాళము నంబర్ వారీగా తెరుచుకుంటుంది? బాబా జవాబు చెప్పారు, ఎవరైతే శ్రీమతంపై నడుస్తారో, పతిత పావనుడైన బాబాని జ్ఞాపకం చేస్తారో, చదివించేటువంటి వారితో పాటు యోగాన్ని జోడిస్తారో, వారి బుద్ధి తాళం తెరుచుకుంటుంది. అంటే చదివించేటువంటి వారితో చదువుకునే వారి యొక్క బుద్ధి యోగం ఉండాలి. బాబా అంటారు, పిల్లలు అభ్యాసం చేయండి, మేము ఆత్మలము, పరస్పరం సోదరులం. మేము బాబా ద్వారా వింటూ ఉన్నాం. ఆత్మ అభిమానిగా వినాలి మరియు వినిపించాలి. అంటే బాబా చెప్పే జ్ఞానము ఎవరు వినిపించినా వారు ఆత్మాభిమాని స్థితిలోనే వినిపించాలి, వినేవారు కూడా అలాగే వినాలి. అప్పుడు బుద్ధి తాళం అనేది తెరుచుకుంటుంది. ఇంకా ధారణ కొరకు బాబా చెప్పారు, బేహద్ తండ్రి యొక్క ప్రాపర్టీకి మనం యజమానులం. ఎలా అయితే బాబా శాంతి, పవిత్రత, ఆనందం యొక్క సాగరుడు, అలాగే నేను కూడా మాస్టర్ సాగరుడను. ఇదే నశాలో ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామా అని చెప్పి పురుషార్థం చేయకుండా పురుషార్థహీనులుగా అవ్వకూడదు. అంటే ప్రయత్నమే చేయకుండా, కర్మలే చేయకుండా ఉండకూడదు. కర్మలు తప్పనిసరి చెయ్యాలి. కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతిని అర్థం చేసుకొని సదా శ్రేష్ఠ కర్మలే చేయాలి. వరదానము, సదా బాబా యొక్క అవినాశి మరియు నిస్వార్థ ప్రేమలో లవలీనమై ఉండేటువంటి మాయా ప్రూఫ్ భవ. సదా బాబా యొక్క అవినాశి మరియు నిస్వార్థమైన ప్రేమలో లీనమై ఉండేటువంటి మాయా ప్రూఫ్ భవ. ఏ పిల్లలైతే సదా బాబా యొక్క ప్రేమలో లవలీనమై ఉంటారో వారిని మాయ ఎప్పుడూ ఆకర్షించదు. ఎలా అయితే వాటర్ ప్రూఫ్ క్లాత్ ఉంటుంది, నీటి యొక్క ఒక్క బొట్టు కూడా దానిపైన నిలవదు, అంటే నీటి బిందువులు దానిపైన నిలవవు. అలాగే బాబా ప్రేమలో లీనమై ఉన్నట్లయితే అదొక మాయా ప్రూఫ్ జాకెట్గా అవుతుంది. మాయ యొక్క ఎలాంటి దాడిగా జరగదు, ఎందుకంటే బాబా యొక్క ప్రేమ అవినాశి మరియు నిస్వార్థంగా ఉంది.
దీని అనుభవిగా మీరు తయారైనట్లయితే అల్పకాలికమైన ప్రేమలో చిక్కుకుపోరు. అంటే బాబా యొక్క ప్రేమ రుచి ఎవరికైతే అనుభవం అవుతుందో, బాబా ప్రేమ యొక్క టేస్ట్ ఎవరికైతే తెలుస్తుందో, వారికి ఇంకా మాయ ఆకర్షణలు, మాయ ప్రభావాలు లాగవు. ఒక్క బాబా తప్ప ఇంకెవరు లేరనే స్థితిలో ఉంటారు. ఒకరు బాబా, రెండోది నేను, మధ్యలో మూడో వారు ఎవ్వరు కూడా రాలేరు, దూరలేరు. ఈరోజటి స్లోగన్: అతీతంగా ప్రియంగా అయి కర్మలు చేసేవారే ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. ఏ విషయంలో అయినా అతీతంగా ప్రియంగా ఉంటూ కర్మలు చేసేవారే ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టగలుగుతారు. बाबा को याद प्यार చెప్తాము. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ओम शांति.